తుఫాన్ వస్తే భయపడతాం కానీ దానికి పేరు ఎవరు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని దేశాలు కలిసి పేరు నిర్ణయిస్తాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇవాళ చూద్దాం తుఫాను పేర్ల రహస్యాన్ని. రైతన్న మీకు నమస్తే. రొయ్యల ఆరోగ్యం, చెరువుల శుభ్రత, నీ విజయమే మా లక్ష్యం. ఆక్వా మాస్టర్. WMO అంటే ఏమిటి? వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అనేది ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ కింద పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంటుంది. సభ్య దేశాలు మొత్తం 191 ఉన్నాయి. ఇందులో భారత్ కూడా ఉంటుంది. WMO ఎందుకు ఉంది? దీని ప్రధాన లక్ష్యాలు: వాతావరణ పరిశోధనలో దేశాల మధ్య సహకారం పెంచడం, తుఫాన్లు, వరదలు, ఎండలు వంటి సహజ విపత్తులకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వటం, వాతావరణ డేటా, టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ ఫాల్ పెంచుకోవడం, రైతులు, మత్స్యకారులు, ప్రభుత్వం వంటి విభాగాలకు ముందస్తు సమాచారం అందించడం. తుఫాన్ పేర్ల విషయంలో WMO ఎలా పనిచేస్తుంది? WMO కింద ప్రపంచాన్ని 6 ప్రాంతాలుగా విభజించారు. నార్త్ అట్లాంటిక్ ఓషన్, ఈస్టర్న్ నార్త్ పసిఫిక్, వెస్టర్న్ నార్త్ పసిఫిక్, సౌత్ పసిఫిక్, ఆస్ట్రేలియన్ రీజియన్, సౌత్ వెస్ట్ ఇండియన్ ఓషన్, నార్త్ ఇండియన్ ఓషన్. నార్త్ ఇండియన్ ఓషన్ ప్రాంతం మన ప్రాంతం కోసం WMO ఈ ప్రాంతానికి RSMC రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియాలజికల్ సెంటర్ న్యూఢిల్లీ IMD ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అనే కేంద్రాన్ని నియమించింది. అంటే మన దేశంలోని భారత వాతావరణ శాఖ IMD ఈ ప్రాంతానికి సంబంధించిన తుఫాన్లను పరిశీలించడం, హెచ్చరికలు ఇవ్వటం, పేర్లు ప్రకటించడం చేస్తుంది. మన ప్రాంతం నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్. ఈ ప్రాంతానికి తుఫాన్ పేర్లు పెట్టే బాధ్యత భారత వాతావరణ శాఖ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వద్ద ఉంటుంది. ఇది ప్రపంచ వాతావరణ సంస్థ WMO కింద పనిచేస్తుంది. ఈ గ్రూప్ లో ఉన్న దేశాలు మొత్తం 13 దేశాలు. ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక, థాయిలాండ్, ఓమన్, యెమెన్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. పేర్లు ఎలా సేకరిస్తారు? ప్రతి దేశం 13 పేర్లు తుఫాను పేర్లు జాబితా ముందుగానే సూచిస్తుంది. అంటే 13 దేశాలు, 13 పేర్లు, 169 పేర్లు మొత్తం లిస్ట్ లో ఉంటాయి. పేర్ల ఎంపికలో నియామకాలు: పేరు చిన్నది, సులభంగా పలికేలా ఉండాలి. ఏ దేశం, మతం, వ్యక్తిని అవమానించేలా ఉండకూడదు. పేరు మహిళ లేదా పురుషలింగం లేకుండా సాధారణంగా ఉండాలి. ఎక్కువగా ప్రకృతి, పశువులు, పక్షులు, సంస్కృతి, వాతావరణం వంటి వాటికి సంబంధించిన పదాలు ఉపయోగిస్తారు. పేర్లు ఉపయోగించే విధానం: కొత్త తుఫాన్ ఏర్పడినప్పుడు తదుపరి పేరును క్రమంగా తీసుకుంటారు. ఒకసారి ఒక పేరు వాడిన తర్వాత అది మళ్ళీ వాడరాదు. జాబితా పూర్తయిన తర్వాత పేర్ల జాబితా తయారు చేస్తారు. ప్రతి దేశం కొత్త పేర్లు ఇస్తుంది. ఎందుకు ఇలా క్రమంగా పెడతారు? ప్రతి దేశానికి సమాన అవకాశం ఇవ్వడానికి, తుఫాన్ గుర్తుపట్టడం సులభం చేయడానికి, ఒక తుఫాన్ పేరు మళ్లీ వాడితే గందరగోళం రాకుండా ఉండడానికి. సారాంశం: 13 దేశాలు ఉంటాయి. ప్రతి దేశం 13 పేర్లు ఇస్తుంది. మొత్తం 169 పేర్లు జాబితాలో ఉంటాయి. తుఫాన్ వస్తే ఆ క్రమంలో పేరు వాడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి. మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఆక్వా మాస్టర్ ను ఫాలో చేయడం మర్చిపోవద్దు.